హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో రెవల్యూషన్స్ 3:8లో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీవు నీ శక్తి కొంచెంగా ఉన్నా నా వాక్యాన్ని నువ్వు ఏం చేస్తున్నావు, గైకొంటున్నావు. హల్లెలూయా. సో ఫర్ గాడ్ టు ఓపెన్ డోర్స్ ఇన్ యువర్ లైఫ్, చూడండి, నీ ఎదుట నేను ఏం చేస్తున్నాను, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. చెప్దాం, దేవుడు నా కొరకు తలుపు తెరిచి ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు మూసిన తలుపుల మధ్యలో మనం ఉన్నాం. వీఆర్ లుకింగ్ ఎట్ ఆల్ ద క్లోజ్ డోర్స్, వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ అని మనం అన్నాం. ఓకే, బట్ టుడే గాడ్ ఇస్ సేయింగ్, నీ ఎదుట నేను ఒక తలుపు తెరిచున్నాను. వై పైన చూస్తే ఎప్పుడు దేవుడు ఈ యొక్క తలుపుని తెరుస్తాడంటే, మనం ఎప్పుడైతే వాక్యానికి అప్పగించుకుంటామో, వెనెవర్ యూ సరెండర్ యువర్ లైఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. చెప్పండి, పక్కన వారికి చెప్పండి, వాక్యానికి అప్పగించుకో అని చెప్పండి. ప్యాషనేట్గా అప్పగించుకో అని చెప్పండి. బీ ప్యాషనేట్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పండి. హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఈరోజు ఉదయకాలం కూడా విన్నాము, అదే మనము ఈరోజు ధ్యానం చేయబోచున్నాం. ఓకే, ఇన్ అ డిఫరెంట్ వే. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ పవర్ఫుల్. పక్కన వారికి చెప్పండి, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ పవర్ఫుల్ అని చెప్పండి. వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ క్రియేట్ అని చెప్పండి. తెలుగులో చెప్పమంట, సృజనాత్మకమైన శక్తి దేంట్లో ఉంది, దేవుని యొక్క వాక్యంలో ఉంది. హల్లెలూయా. సో ఈరోజు మనకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం? యెషయా 38:15, నేను మాట ఇచ్చున్నాను, దాన్ని నేను నెరవేర్చాను. ఎంత అద్భుతమైన మాట కదండి. వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ యూ, అది ఫేక్ కాదు, అది ఫాల్స్ కాదు, అది తప్పక నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. సో దేవుడు అంటున్నాడు, నా వాక్యము ఎలాంటిదంటే, నేను వాక్యం విడుదల చేశానంటే తప్పకుండా అది నెరవేర్చడానికి ఆతురపడుతుందంట. నెరవేర్చడానికి ఏం చేస్తుంది ఆ వాక్యము? ఆతురపడుతూ ఉంటుంది. సో సమ్ టైమ్స్ వెన్ డోర్స్ ఆర్ నాట్ ఓపెనింగ్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో ఎప్పుడైతే అన్ని ప్రయత్నం చేసాం, చర్చ్కి వచ్చాము, ఉపవాసాలు ఉన్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, మంచి చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, వీ డిడ్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ ఇంకా కావట్లేదు, ఇంకా డోర్స్ ఓపెన్ కావట్లేదు. యాక్చువల్గా ద లాస్ట్ కాదు, ద ఫస్ట్కే మనము వాక్యానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆది యందు ఏముంది? సో ఫ్రమ్ ద బిగినింగ్ ఏముంది? వాక్యం ఉంది. అంటే దేవుని యొక్క వర్డ్ ఉందా? ఎస్. చూడండి, ఉదయకాలం చెప్పాను, దేవుని యొక్క వాక్యంతో ఈ లోకాన్ని సృజించాడు. ఏమి పదార్థాలు లేనప్పుడు జస్ట్ వర్డ్నిచ్చి సూర్య, చంద్ర, నక్షత్రాలు, ఆకాశాలు, భూమి. ఓకే, సో దేవుని సృజించడానికి దేవుడికి ఏం కావాలి? ఏ వస్తువులు, ఏ పదార్థాలు అవసరం లేదు. దేవుడు సృజించడానికి ఆయన ఒక్క మాట చాలు. ఏం కావాలి? నీకు జాబ్ రావాలంటే ఆయన నుండి ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 చదువుదాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణము అయినవి. అందుని బట్టి దృశ్యమైనది కనబడదు, పదార్థముల చేత నిర్మింపబడలేదు, విశ్వాసము చేత గ్రహించుకోవాలి మనం. ఏంటది అంటే, చూడండి, ఈ భూమిని సృజించడానికి దేవునికి ఎటువంటి పదార్థాలు అవసరం లేదు. ఈ ప్లేస్ని మనము బిల్డప్ చేయడానికి, కార్పెట్లు వేయడానికి, లేకపోతే మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏం పదార్థాలు కావాలి చెప్పండి? మనందరికీ తెలుసు, సిమెంటు, ఇసుక, బ్రిక్స్, ఐరన్, ఇటుక, ప్రతి ఒక్కటి ఇల్లు కట్టుకోవడానికి పదార్థాలు ఉంటేనే మనిషి తయారు చేయగలుగుతాడు కదండి. ఏదన్నా తయారు చేయాలంటే పదార్థాలు ఉంటేనే తయారు చేయగలుగుతాం. ఓకే, కానీ దేవుని వాక్యానికి ఎటువంటి సృజనాత్మకమైన శక్తి ఉంది? ఏ పదార్థము లేకపోయినా, ఏ మూల పదార్థము లేకపోయినా, ఏ సోర్స్ లేకపోయినా, ఏంటండి, శూన్యములో నుండి ఆయన వాక్యము వెల్లడి అవ్వగానే సూర్యుడు వచ్చాడంట. హల్లెలూయా. ఆయన వాక్యము వెల్లడి అవ్వగానే, చూడండి, దేవుడు భూమిని తయారు చేసినప్పుడు, నేలను తయారు చేసినప్పుడు దేవుడు ఏమని ఉంటాడు? భూమి కలుగును గాక అని ఉంటాడు. అంటే మట్టి వచ్చేసింది, భూమి కావలసిన మట్టి వచ్చేసింది. దాని భూమి మీద ఉండవలసిన చెట్లు, మొలకలు, నదులు, సముద్రాలు అన్నీ వచ్చేసాయా లేదా? ఆకాశం సృజించబడును గాకంటే ఆకాశము ఏర్పడిందా లేదా? ఎస్. అండ్ సూర్యుడు సృజింపబడును గాకంటే సూర్యుడు వచ్చాడా లేదా? చంద్రుడు వచ్చాడా లేదా? నక్షత్రాలు సృజింపబడును గాకంటే నక్షత్రాలు వచ్చాయా లేదా? ఫర్ ఎవ్రీథింగ్
మనిషికి ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా మనిషికి ఏమి ఉండాలి? మూల పదార్థాలు ఉండాలి. కానీ దేవునికి ఎటువంటి పదార్థాలు అవసరం ఉండదు. ఒక్క మాట సెలవిస్తే చాలు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. చెప్దామా? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నది. హల్లెలూయా. సృష్టికర్తకి పదార్థాలు అవసరం లేదు. సృష్టికర్తకు ఆయన నోటి మాట చాలు. హల్లెలూయా. ఆయన నోటి మాట ఏంటి చెప్పండి? వాక్యము. ఆయన నోటి మాట ఏంటి చెప్పండి? చెప్పండి, ఏంటి ఆయన నోటి మాట? వాక్యము. ఏ వస్తువైనా తయారు చేయడానికి దేవుడు ఏం వాడతాడు? భూమి మీద ఉన్న పదార్థాలు వాడతాడా? ఏం వాడతాడు? దేవుని యొక్క వాక్యమును వాడతాడు. హీ విల్ యూజ్ హిజ్ వర్డ్. ఆమేన్, హల్లెలూయా. అటువంటి దేవుని యొక్క శక్తి దేవుడు మనకు కూడా దయచేసి ఉన్నాడు. ఎక్కడ చదువుదామండి? మార్క్స్ వార్త 11వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువు. తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో ఎలా చెప్తున్నాడు? నిశ్చయముగా. హల్లెలూయా. ఎలా చెప్తున్నాడు ప్రభు? ఆయన వర్డ్ విడుదల చేస్తే ఎలా చెప్తున్నాడు? నిశ్చయముగా జరుగుతుంది. ఓకే. సో దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు సృష్టి యావత్తును, ప్రపంచములను ఆయన మాట ద్వారా, ఆయన వాక్యం వలన నిర్మించబడింది. అంటే ప్రపంచాలు దేవుడు కేవలము మాట ద్వారా, ప్రపంచాలు, ద హోల్ వరల్డ్, బిగ్ వైడ్ వరల్డ్, ప్రపంచం అంతా, లోకం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో చుట్టూ మనకు తెలియదు. అంతెందుకు మీ ఊరు నుంచి హైదరాబాద్కి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అది చెప్తారేమో, బట్ వీ డు నాట్ నో ఎనీథింగ్. ఓకే. ఎంత రోజు కొత్తది మనకి ఏదైనా కనబడితే, ఏంటి ఈ లోకంలో ఇది కూడా జరుగుతుందా, ఇది ఉందా, అది ఉందా, ఊబి ఉందా, లేక ఊటలు ఉన్నాయా? వీఆర్ సో సర్ప్రైజ్డ్ కదా. కానీ అవన్నీ ఎలాగ సృజింపబడ్డాయి? నువ్వు చూసే సూర్యుడు ఎలాగ సృజింపబడ్డాడు? నీ పక్కనున్న మనిషి ఎలాగా? దేవుడు ఏంటి ఈ లోకాన్ని ఒక మాట ద్వారా సృజించి మనుషులను దేవుడు ఏం చేశాడు? రూపొందించాడు. ఓకే. ఎవ్రీథింగ్, ఇఫ్ యూ సీ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఇట్ ఈస్ లో గాడ్స్. దేవుడే సృజించాడా లేదండి? ప్రతి ఒక్కటి దేవుడు సృజించాడు. 1 తిమోతి 4:4 ప్రకారము ప్రతి ఒక్కటి కూడా నిషేధింపదగింది ఏదియో కాదంట. దేవుడు సృజించింది. చూద్దాం. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. 1 తిమోతి 4:4. లెట్స్ రిపీట్ ఇట్. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. మనం ఏం చేయాలి? దేవుడు మనకేమి టాస్క్ ఇచ్చాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకోవాలి, అంతే. వీ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ థ్యాంక్ఫుల్ హార్ట్. అప్పుడు అది ఏదియో నిషేధింపదగినది కాదు. నథింగ్ వాట్ ఎవర్ గాడ్ క్రియేటెడ్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ మీ. ఆమెన్. సో దేవుడు సృజించాడు. అలాగే ఆయన నోటి మాట చేత ప్రపంచాలు సృజించిన దేవుడు ఒక్క నోటి మాట చేత నేను బాగు చేయలేడా? 107వ కీర్తన 20వ వచనంలో ఏముందండి? నీవు నీ వాక్యమును పంపెను. ఏంటండి? ఆయన తన వాక్కును పంపి వారిని ఏం పంపిస్తాడు దేవుడు? వాక్కును. చాలు. దట్స్ ఇనఫ్ ఫర్ గాడ్ టు టచ్ యువర్ లైఫ్. ఒక్క వర్డ్ చాలు. ఆమెన్, హల్లెలూయా. సో దేవుడు ఒక మాట పలికి, దేవుడు ఏం చేశాడంటే ఆ వాక్యాన్ని పలికి కలుగజేశాడు. ఓకే. నీ జీవితంలో కూడా నీకు ఏదైతే లోటు ఉందో దేవుని దగ్గరికి వెళ్ళి ఒక్క మాట సెలవివ్వు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దాం. హీబ్రూస్ 11:11. హల్లెలూయా. సో బైబిల్ చెప్తుంది విశ్వాసం బట్టి శారా వయసు ఎంత ఉంటుందండి? 90 ఏళ్ళు ఉంటుంది. ఓకే. ఆ టైంలో దేవుడు ఏం చేశాడు? ఆమెకు వచ్చి వాగ్దానము చేశాడు. ఆమె నవ్వితే దేవుడు ఏమన్నాడు? యెహోవాకు అసాధ్యమైనది
ఏదైనా ఉన్నదా అని చెప్పాడు. ఓకే అని చెప్పిన తర్వాత, వాగ్దానం చేసిన తర్వాత ఆమె ఏం చేసింది? విశ్వాసం బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని ఆమె ఏం చేసింది? వయసు గతించినదైనాను గర్భము ధరించుటకు ఏం పొందుకుంది? శక్తి పొందుకున్నది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సారా జీవితంలో ఏం చేశాడు? డాక్టర్గా పనిచేశాడా? వాక్యాన్ని ఇచ్చాడా? ఒక వాక్కు సరిపోయిందా సారాకు? మరి మనకి ఎన్ని వాక్యాలు కావాలి? ఎన్నిసార్లు కన్ఫర్మేషన్స్ కావాలి? ఎన్నిసార్లు అష్యూరెన్సెస్ కావాలి? దేవుడు ఒక్కసారి వాక్యం ఇచ్చేగానే ప్రభా అయినను నీ మాట చొప్పున నేను చేస్తానన్న వాడు ఏం పొందుకున్నాడు? విస్తారమైన చేపలు. ఒక్క మాట చాలు. కొంతమందికి విశ్వాసులకు ఎన్ని మాటలు కావాలి? ఒక్క మాట చాలు. ఒక్క వాగ్దానము చాలు. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నమ్మి ఆ వాగ్దానం పొందుకోవడానికి ఎవరికి శక్తి వస్తుందంట? మనకు వస్తుందంట శక్తి. హల్లెలూయా. ఆ శక్తి అంటే వాగ్దానంలో శక్తి ఉందా? తలుపులు తెరిచే శక్తి వాక్యంలో ఉందా? అన్ని ద్వారాలు మూయబడిన తర్వాత దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ శక్తి కొంచెమే. ఓకే, ఇందాక చదువు ప్రకటన 3:8, నీ శక్తి కొంచెమే. ఏమని చెప్తున్నాడు? మన శక్తి చెప్పాలి బ్రదర్స్. మన శక్తి సంపాదించడానికి సామర్థ్యత మనకు, తర్వాత విజ్డమ్ మనకు కొంచెమే, జ్ఞానము కొంచెమే, డబ్బు కొంచెమే, ఇన్ఫ్లుయెన్స్ కొంచెమే, మనుషులు బలగము కొంచెమే, రికమెండేషన్ కొంచెమే, అసలు ఏమీ లేదనుకుందాం. ఓకే, దేవుడు అంటున్నాడు నీ శక్తి కొంచెమై ఉండి నన్ను నువ్వేం చేశావు? అబ్బా నా ప్రభా నా శక్తి కొంచెంగా ఉంది, ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి, నాకు ఏ బలగం లేదు, ఏ రికమెండేషన్ లేదు, నాకు ఏ చదువు సందే రాదు, నాకు ఏమీ తెలీదు, నా లైఫ్ ఇంతే అనుకున్నారా వీళ్ళు? ఎక్కడికి వెళ్ళారు? when all the doors were closed, where did they go to? which door did they knock? ఎక్కడికి వెళ్ళారు? వాక్యంకి వెళ్ళారు. అప్పుడు దేవుడు చెప్పిన మాట దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారండి వీరందరూ? నీ శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును ఏం చేస్తారో వారు గైకొంటున్నారు, నా నామము ఎరగనలేదు. ఆల్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్, కానీ స్టిల్ యూఆర్ లవింగ్ గాడ్ కదా. ఆల్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్, ఇంకా నువ్వు అనుకున్న ఆశీర్వాదం రావట్లేదు, కానీ నీకు ఒక నమ్మకం ఉంది. ఏంటా నమ్మకం? దేవుడు మాట ఇచ్చాను, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మాట ఇచ్చి మాట నెరవేర్చ సమర్థుడు. హల్లెలూయా. ఆయన మాట ఊరికేనే ఇయ్యాడు, అందుకనే దేవుడు ఊరికేనే మాట ఇవ్వడు. ఆయన ఇచ్చాడా ఆ ఒక్కటి చాలు. నీ జీవితం అంతా కూడా చరిత్రలో, ప్రపంచ పట్టణంలో ఇన్ ద వరల్డ్ మ్యాప్ ఎవరి పేరుందండి? ఇజ్రాయెల్ పేరుంది. హల్లెలూయా. యాకోబు కాదు, ఇజ్రాయెల్ పేరుంది. హల్లెలూయా. ఎవరిచ్చారు మాట? ఎవరిచ్చారు? అబ్రహాంకి దేవుడు ఇచ్చాడు. మనవటి సంతానం నుంచే స్టార్ట్ అయిందా? కొడుకు నుంచే స్టార్ట్ అయిందా ద బ్లెస్సింగ్? కెన్ యూ బిలీవ్ ఇట్? యాకోబుని దేవుడు ఏం చేశాడు? యాకోబు నీ పేరు నేనేం చేస్తున్నాను? ఇజ్రాయేలు. ఈరోజు ప్రపంచ పట్టణం ఓపెన్ చే. There is no greater country like Israel. The one, the Lord who fights for them, who is with them, who is declaring that they are more powerful than anybody. One person of Israel is equal to thousands of other countrymen. ఒక్క వ్యక్తి అక్కడ ఉన్న ఒక్క వ్యక్తి. దేవుడు అంతగా దేవుడు దీవించలేదా? అంటే వాక్యంలో అంత శక్తి ఉందా? మనకి ఏమి కావాలి? నిజంగా చెప్పండి, మనకేం కావాలి? మనం ఇప్పుడు లైట్ కావాలంటే లైట్ని ఆన్ చేయడానికి మనకి ఏం కావాలి? ఆల్రెడీ లైట్ ఉండాలి, బల్బ్ ఉండాలి, కరెంట్ పాస్ ఉండాలి. యూ నీడ్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ కదా. అండ్ స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు లైట్ మనకి వస్తుంది. కానీ దేవుని నమ్మిన వారికంట, విశ్వాసం మూలంగా బ్రతికే వారికంటే ఎలా ఉంటుందంట? ఒక్క మాట, దేవుని ఒక మాట చాలంట. ఎలాగొస్తుందో లైట్ వస్తుంది. ఇది ఎవరైనా వింటే అవిశ్వాసులు ఏం చేస్తారంటే ట్రోలింగ్ చేస్తారు. విశ్వాసులు ఏం చేస్తారు? ఆ వాక్యాన్ని గట్టిపడి ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తా ఉంటారు. హల్లెలూయా. నాకు వెలుగు కలుగును గాక అని చెప్తా ఉంటారు. హల్లెలూయా. సో దేవుడు ఒక వాక్యాన్ని విడుదల చేసి ఏం చేశాడు చూద్దాము. హెబ్రీ 11:12. సో దేవుడు ఒక వాగ్దానము చేశాడు.
ఓకే, ఆ వాగ్దానము నెరవేర్చాడా లేదా? హెబ్రీ 11:12. అందుచేత మృతతుల్యుడు అయిన ఆ ఒక్కని నుండి హీఈస్ ఆల్మోస్ట్ రెడీ టు డై. ఆ ఒక్కడి నుండి ఏం చేశాడు? సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరం మందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలగలేదు అనందా, కలిగేను. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యము సృజనాత్మకమైన శక్తి కలదు. దిస్ మార్నింగ్ వీ హ్యాడ్ అ ఛాలెంజ్. ఓకే, ఈరోజు మేము ఒక ఛాలెంజ్ చేసాం. సో ఓన్లీ మార్నింగ్ వచ్చే వారికే కాదు, మీకు కూడా ఛాలెంజ్ని మీరు కూడా టేక్ దట్ ఛాలెంజ్. ఓకే, ప్రతిరోజు 15 నిమిషాలైనా 20 నిమిషాలైనా మీకు దేవుడు ఏ వాక్యం ఇచ్చాడో, ఏ మాట అయితే దేవుడు మీకు ఇచ్చాడో ఆ మాటను మీరు పేపర్లో రాసుకొని మీ వాల్ ఎక్కడైతే మీరు అద్దం దగ్గర లేక మీ వార్డ్రో మీ కబర్డ్స్ దగ్గర ఆ వాగ్దానాలన్నీ రాసుకోండి. ఓకే, ఛాలెంజ్ ఏంటంటే రేపటి నుంచి మండే నుంచి డిసెంబర్ 31 వరకు దేవుడు మనకి ఏ వాగ్దానాలు ఇచ్చాడో అది ప్రతిరోజు మనం ప్రకటించబోచున్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాకు వెల్లడి అవగానే వెలుగు కలిగాను. హల్లెలూయా. The more you speak the word of God, the whole day will be filled with the light of God. Amen. సో అది మనము ప్రతిరోజు ఉదయకాలము రాత్రి వేళ మనం ప్రకటించబోచున్నాం. నేను ఒక చిన్న వీలైతే వీడియో చేస్తే దేవుని చిత్తం అయితే చేద్దాము. అయితే మీరు స్టిక్ ఆన్ పేపర్స్ ఉంటాయి, రాసుకోండి, ప్రతి వాగ్దానం రాసుకోండి. మీకు ఇప్పుడు ఎక్కడ ల్యాక్ ఉంది, ఆ ల్యాక్లో ప్రతి వర్డ్ ఉంది. నీకు ఎక్కడ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అనారోగ్య పాలయ్యమని దేవుడు అంటాడు, యోవేలు 3:10 ప్రకారం లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. ఆ వర్డ్ని నువ్వు ప్రకటిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే నీకు బలం అసలు లేనప్పుడు, శక్తి లేనప్పుడు న్యూ సెల్స్, న్యూ టిష్యూస్ నీ బాడీలో అవయవాలను దేవుడు ఏం చేస్తాడు? రూపొందిస్తూ ఉంటాడు. సో అలాగ నువ్వు 5 నెలలు మనం చెప్తా ఉంటుండగా 5 నెలల్లోగా దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడు? ఆ వాక్యములో ఉన్న సృజనాత్మకమైన శక్తిని మన జీవితంలో నెరవేరుస్తున్నాడు. సో వీలైతే కిందకి వెళ్ళినప్పుడు ఆ స్టాల్ దగ్గర ఒక అషర్ని ఉంటారండి, అక్కడ మీ పేరు మీ నంబర్ రాసుకొని వీ జస్ట్ యూజ్ దట్ గ్రూప్ ఓన్లీ ఫర్ వాక్యం చదివామా, వాక్యం ప్రకటించామా, ఆ రోజు కంప్లీట్ అయిందా, ప్రతి ఒక్క టాస్క్ జస్ట్ చేసామా లేదా జస్ట్ గివ్స్ అ థమ్స్ అప్. ఓకే, సో వీలైతే అది చేద్దాం. ఓకే, ఆర్ యూ రెడీ ఫర్ దట్ ఛాలెంజ్? ఎస్. ఎందుకు ఇది చేయాలనేది నేను చెప్తాను. ఓకే, దేవుడు ఎప్పుడు కూడా ఏదైనా మనల్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ముందు దేవుడు ఫస్ట్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడంట. ఫస్ట్ ఏం చేస్తాడు? వాక్యాన్ని పంపిస్తాడు. ఏం చేస్తాడు? వాక్యాన్ని పంపిస్తాడు. ఓకే, సో నీ జీవితంలో కూడా నువ్వు నీ ఆశీర్వాదంలోనికి నువ్వు వెళ్ళాలంటే ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? యెషయా 38:15 నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నాకు నెరవేర్చును. సో ఈ మాట నువ్వు చెప్పినప్పుడు నా కలిగిన వ్యాకరణం బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును అని చెప్తూ, ఇది యెషయా చెప్పిన మాట. దేవుడు ఆయనకి ఏం మాట ఇచ్చాడు? నేను నీకు ఆయుష్ను ఇస్తానని. దేవుడు అలాగే పొడిగించాడు. ఆయన చనిపోలేదు, 15 సంవత్సరాలు నిలబడ్డాడు. అలాగే నీ కూడా ఒక వాక్యాన్ని ఇచ్చి ఉంటాడు కదా, నీ కూడా కొన్ని సంవత్సరాల కింద ఒక వాక్యం ఇచ్చి ఉంటాడు కదా. కానీ ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఆ వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను. వాక్యం వెల్లడి అవ్వాలి. దేవుడిచ్చిన వాక్యము, మనకి చెప్పిన వాక్యము, యేసయ్యా నువ్వు ఈ మాట చెప్పావు, ఈ మాట చొప్పున నాకు జరుగును కాక అన్నది మరియ. ఏమన్నది? దేవా నువ్వు చెప్పిన మాట చొప్పున నాకు జరుగును గాక. నమ్మిన ఆమె ధన్యురాలైంది. ఆమె ఇంకేమని చెప్తుందంటే నా దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు, ఇక్కడ నుంచి అన్ని తరమారు నన్ను ఏమంటారు? ధన్యులు అంటారు అని ఆమె ప్రకటిస్తూ ఉంది. కెన్ యూ బిలీవ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? నిజానికి చెప్పాలంటే మనుషులు అంటండి, ఒక సర్వేలో మనం చూస్తే ఒక్క నిమిషానికి దాదాపు 450 మాటలు వినగలుగుతామంట. ఎన్ని మాటలు వినగలుగుతాం నిమిషంలో? 450 మాటలు వింటాం. అదే ఒక్క నిమిషంలో మాట్లాడడం మాత్రం 125 పదాలు మాట్లాడగలుగుతాం. ఓకే, అయితే ఈ యొక్క మాటలు వింటున్న మనం ఏ మాట అయితే వింటున్నామో, ఓకే, ఏ మాట అయితే నువ్వు వింటున్నావో అది నీ మానసికంగా, శారీరకంగా, నీ ఇమోషన్స్కి
నీ కామన్ సెన్స్కి పనిచేస్తుందంట ఆ మాటలు. ఓకే, హౌ డస్ దట్ వర్డ్స్ దట్ యు హియర్ వర్క్ ఇన్ యూ? నీ శారీరక జీవితం పైన, మానసిక జీవితం పైన, అలాగే నీ భావోద్రేకాల మీద పనిచేస్తుందంట ఈ మాటలు. సో ఈరోజు మనం జనరల్గా ఇక్కడ గాడ్ ఫర్గేవ్ యూ అనే మాట మనం విన్నాం, గాడ్ లవ్స్ యూ అనే మాట మనం విన్నాం. అంటే ఇది ఇది మనకు పనిచేస్తుందా? ఎస్, మన మనసులో పనిచేస్తుంది కదా. కానీ చాలామంది ఈ మాట విన్న తర్వాత ఈ దేవుడు చెప్పిన మాట కంటే వారి మనసులో ఉన్న ఆలోచనలు, నెగటివ్ ఆలోచనలు ఏం చేస్తాయంటే, దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా, నన్ను క్షమించేశాడా, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇది జరుగుతుంది అనేసి వారు లిటరల్లీ వారు ఏం ఆలోచిస్తూ ఉంటారు? దేవుని మాటలు కాదు, ఏం ఆలోచిస్తారు? వారి సొంత ఆలోచనలు ఆలోచిస్తారు, అదే మాట్లాడతారు. హృదయం నిండిన దాని గురించి నోరు పలుకును. హృదయము నిండిన దాని గురించి ఏం పలుకుతుంది? నీ హృదయం దేంతో నిండింది? ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ ఎన్ ఇడియట్, ఐఎమ్ అ డమ్ ఫెలో అంటే ఏం పలుకుతుంది? నువ్వు ఏది ఆలోచిస్తావో అదే పలుకుతుంది. నువ్వు పలికినది ఏం జరుగుతుందంటే, ఎవ్రీ వర్డ్, నువ్వు పలికిన ప్రతి మాట వాతావరణంలోకి ఇట్ గోస్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ అండ్ ఇట్ కమ్స్ బ్యాక్ టు యూ. నువ్వు ఏదైతే పలికావో అది తిరిగి నీ దగ్గరికే వస్తుంది. ఓకే, అండ్ 18వ సామెతల గ్రంథంలో 20-21 వచనాలు మనం వింటే కనుక దాంట్లో ఏముందంటే, మరణం జీవము నాలుక వశము. ఓకే, దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలము, జీవం మరణం నాలుక వశం, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము తిను. మీరు ఏ మాటలకి ప్రీతి మీరు ఏ మాటలు చెప్పుకుంటున్నారు మీ గురించి? చిన్నప్పుడు టీచర్ చెప్పిన మాట రిపీట్ చేస్తారు, డాక్టర్ చెప్పిన మాటలు రిపీట్ చేస్తూ ఉంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నా మాటలు రిపీట్ చేయండి. డాక్టర్ చెప్పిన మాటలు మనం రిపీట్ చేస్తాం. నిజంగా నాకేదో ఇమ్యూనిటీ డిసార్డర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఎంతమంది చెప్తామో, ఫోన్ చేసి మరీ చెప్తా ఉంటాం, ఐ హ్యావ్ దిస్ డిసార్డర్, ఐ హ్యావ్ దట్ వీక్నెస్, ఐ హ్యావ్ దిస్, ఐ హ్యావ్ దట్. కానీ దేవుడిని ఒక వాక్యం అంటుంది, జీవం మరణం ఎక్కడుందంట? ఎక్కడుందంట? మీ నాలుకలో ఉంది. ఎప్పుడైనా చూసారా మీ నాలుకను? ఎలా ఉంది? చిన్నదే, చిన్న అవయవమే, కానీ ప్రకృతి చక్రాన్ని తిప్పుతుందంట. హల్లెలూయా. యాకోబు పత్రికలో ప్రకృతి యొక్క చక్రాన్ని తిప్పుతుందంట నీ యొక్క నాలుక. ఆ నాలుకకు నువ్వు ట్రైనింగ్ చేయాలి. యూ షుడ్ ట్రైన్ యువర్. చాలామంది డైటింగ్ చేస్తూ ఉంటారు కదా, డైటింగ్ చేస్తారు, ఇది తినకూడదు అని తిన. మనము నాలుక డైటింగ్ చేయాలి. ఏం డైటింగ్ చేయాలి? నాలుక డైటింగ్ చేయాలి. స్పీకింగ్ డైటింగ్ చేయాలి. అంటే ఏమి మాట్లాడకూడదో అది మాట్లాడకూడదు. దరిద్రుడా నువ్వు నాశనం అవును కాకండి, నీ కొడుకు దరిద్రుడుగానే ఉంటాడు. నువ్వు తండ్రిలాగా లేవరా అంటే, తండ్రి ఏమో ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఉన్నాడు, వీడేమో లాగా ఉన్నాడు, నిజంగా తండ్రిలాగా లేడంటే, యూ షుడ్ నెవర్ స్పీక్ లైక్ దట్. కొన్నిసార్లు కావాలని ఇంటెన్షనల్గా మన ప్రవక్తలు మనమే ఉండాలంట. యూ షుడ్ బీ యువర్ ఓన్ ప్రాఫిట్. స్టార్ట్ బ్లెస్సింగ్ యువర్ ఓన్ లైఫ్. ఉదయకాలం చెప్పాను, చాలామంది పక్కన వారిని బ్లెస్ చేస్తారు. నువ్వు నిజంగా చాలా బాగున్నావు, నేనే కదండి, నీ లైఫ్ నిజంగా చాలా బాగుంది, నేనే ఇలా పడి చచ్చాను, నిజంగా నాకేంటో ఈ దరిద్రం చుట్టుకుంది. వర్డ్స్ క్యారీ స్పిరిచువల్ పవర్. 20వ వచనం, నీ నోటి ఆదాయం చేత అని ఉంటుంది చూడండి. 20వ వచనము, సో ఒకరి నోటి ఫలం చేత అంటే, నిజానికి మీరు ఆలోచన చేయండి, గత వారం అంతా ఏం మాట్లాడాం, ఎవరితో మాట్లాడాం, వారితో మాట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడాం. 30,000 ఆలోచనలో మనకు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాం? మనం చెప్పేటప్పుడు అవతల గురించి మంచిగా చెప్తాం. మీకు ఒకటి చెప్పనా, మన ఒక పిచ్చి క్యారెక్టర్ ఏంటంటే, అవతలకి ఎవరైనా వారు గివప్ చేస్తున్నారు అనుకోండి, వారికి ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, గాడ్ ఈస్ విత్ యూ, గాడ్ లవ్స్ యూ, గాడ్ లవ్స్ యూ, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, డోంట్ వరీ అని చెప్తాం. అదే మనం తప్పులు చేస్తాం. వాట్ యూ ప్రీచ్ టు యువర్ సెల్ఫ్? ఏం మాట్లాడుతున్నావు? ఒక నోటి ఫలము చేత వాని కడుపు నిండును. దేవుడు నన్ను ప్రేమించడేమో, నేను తప్పు చేశాను, క్షమించడేమో, నా వల్ల అవ్వట్లేదు, ఐఎమ్ సో గిల్టీ. గో టు గాడ్. ఆ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా?
ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీతిమంతుడు ఒక్కడు లేడు, ఎవరు లేరు అంటున్నాడు దేవుడు. ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను తప్పు చేశాను నాయనా, నా రహస్య తప్పులు నీ ఎదుట ఎప్పుడు కనబడతానే ఉన్నాయి ప్రభువా, నీవు నా కోసము ఒక మాట సెలవివ్వు, ఈసారి తప్పు చేయకుండా నీ కొరకు నేను జీవిస్తాను అని నువ్వు ఎప్పుడైతే అంటావో, టక్కుమని నువ్వు వాక్యము ఓపెన్ చేయగానే దేవుడు వాక్యముతో దేవుడు ఏం మాట్లాడతాడు తెలుసా? నీ యొక్క పాపములు కెంపు వల్ల ఎర్రగా ఉండినను నేను ఎలా చేస్తాను? హిమము కంటే తెల్లగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యానికి వెళ్ళాలి. గో టు వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు కావాలని వాక్యాన్ని విడుదల చేయడు. ఎందుకంటే ఒక్కసారి విడుదల చేస్తే ఆయన మాటకు ఆయనే కట్టబడి ఉండాలి కాబట్టి, అందుకే అంత త్వరగా ఆయన విడుదల చేయడు. ఆయన వాక్యం విడుదల చేశాడంటే దేవుడు నీ జీవితంలో ఒక సృజనాత్మకమైన శక్తిని దేవుడు నీ జీవితంలో పంపిస్తూ ఉంటున్నాడు. హిస్ వర్డ్ విల్ క్రియేట్. హల్లెలూయా. సో ఎవ్రీ టైం అన్ని ద్వారాలు మూయబడినాయి అంటే మనం ఏ ద్వారం గుండా వెళ్ళాలి? వాక్యం అనే తలుపును తట్టాలి, వాక్యాన్ని గైకొనాలి. హబక్కుక్ గ్రంథం చదువుదామండి. లెట్స్ రీడ్ హబక్కుక్ chapter 1 verse 4. హబక్కుక్ 1 verse 4. ఆయన అంటున్నాడు, సిచ్యువేషన్స్ చూస్తున్నాడు. హబక్కుక్ ఒక ప్రవక్త. ఓకే, ఆయన సిచ్యువేషన్స్ చూసి ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? ధర్మశాస్త్రము నిరర్ధకమాయను. ధర్మశాస్త్రం ఎక్కడైనా నిరర్ధకమైందండి? బైబిల్ ఏం సెలవిస్తుంది? గడ్డైనా వాడిపోతుంది, భూమి అయినా గతించిపోతుంది, కానీ నా మాట నిత్యము నిలిచింది. ఓకే, గతించిపోదు. ఓకే, ఆయన మాట అన్నాడు. దేవుని యొక్క మాట నిరర్ధకమైందా? దేవుడు చెప్పిన వాగ్దానము వెళ్ళిపోయినాయా? వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్? నా జీవితంలో ఎందుకు జరగట్లేదు అని మనం కొన్నిసార్లు లూజ్ టంగ్ అంటాం కదా. దేవుని యొక్క వాక్యము నిరర్ధకమైందా అని లూకాసు వార్త 1:37 చక్కగా ఒక మాట ఉంది. ఆయన సెలవిచ్చిన మాటలు ఏ మాట? దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. ఎవరు చెప్పారు ఈ మాట? పరలోకం నుండి వచ్చిన దూత చెప్పింది. ఎవరికి? మరియాకి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను, చెప్పండి, దేవుడు నా కొరకు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. హల్లెలూయా, హల్లెలూయా. నిరర్థకము కానేరదు. ఇంగ్లీష్లో ఏముందంటే, ఫార్ హిస్ వర్డ్ విల్ నెవర్ ఫెయిల్. ఈ లోకంలో ఏదైనా ఫెయిల్ అవ్వచ్చేమో కానీ ఆయన మాట మాత్రము ఎప్పటికీ ఫెయిల్ కాదు. సో ఈ హబక్కుక్ అనే ప్రవక్త ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలోచన చేస్తున్నాడు, సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయేంటి, ఇంత భయంకరంగా ఉన్నాయేంటి, ఎందుకు ఇంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నాం, ఎందుకు ఈ దరిద్రంలో ఉన్నాము, ఎందుకు ఈ కరువులో ఉన్నాం, ఎందుకు ఇది జరుగుతుంది, దేవుడు లేడా ఏంటి అనుకున్నప్పుడు చూడండి హబక్కుక్ 2:2. నెక్స్ట్ చాప్టర్, లెట్స్ రీడ్ హబక్కుక్ 2:2. అప్పుడు దేవుడు ఏం సెలవిస్తున్నాడు? చదువువాడు పరిగెత్తుచు చదువు వీలాగున్నట్లు నీవు ఆ దర్శనం విషయమును ఏమని చెప్తున్నాడు? నీవు ఆ దర్శన విషయమును ఎక్కడ రాయాలి? పలక మీద స్పష్టంగా రాయండి. సో చర్చ్ రాయబోచున్నారు. యు గోయింగ్ టు కంటైన్ సమ్ స్టిక్ ఆన్ పేపర్స్ లైక్ దిస్, రైట్ ఆల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇవన్నీ చక్కగా గోడ మీద స్టిక్ చేసి ప్రతిరోజు 5 నెలల వరకు, అంటే డిసెంబర్ 31 వరకు దేవుడు మనకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానంను మనము రాసి పలక మీద రాసి దాన్ని ఏం చేయబోచున్నామో అది మనం చదవబోచున్నాం, అది మనం ప్రకటించబోచున్నాము. ఏ మాట అయితే దేవుడు మరి సెలవిచ్చాడో ఆ మాటను మనం ప్రకటించినప్పుడు ఆ మాట నిరర్ధకమో కానీ ఇట్ వోంట్ ఫెయిల్, ఇట్ విల్ కమ్ అలైవ్. చద్దాం, ఇంకా చద్దాం. ఆ దర్శనము ఎప్పుడు జరుగుతుంది? నిర్ణయ కాలంన జరుగును. సమాప్తమగుటకై అది ఏం చేస్తుంది? ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. చూసారండి, దేవుని యొక్క వాక్యము మామూలు కాదు. యు రైట్ ఇట్ డౌన్, యు ప్రొక్లెయిమ్ ఇట్, యు స్పీక్ ఇట్. రోమా 10:8 ఏముందంటే,
దేవుని యొక్క వాక్యం మన నోట్లో ఉండాలి, మన పక్కన ఉండాలి, మన యొక్క హృదయంలో ఉండాలి. అప్పుడు విశ్వాసములుగా సారా చెప్పింది కదా, మృత తుల్యమైనా పర్లేదు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని చెప్పిందండి సారా. షీ సెడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. అందుకే దేవుని గొప్ప వాగ్దానాలు అడగండి. ప్రభా తలనొప్పి తీసే వాగ్దానం ఇవ్వండి అని కాదు, ఎలాంటి వాగ్దానాలు అడగాలి తెలుసా? నా జీవితాంతము ఇంకెప్పుడు ఈ తలనొప్పి దేవుడు చెప్పాడా లేదా? నీ జీవిత కాలం అంతా ఐగుప్తి ప్రజలను, ఆ రథాలను, ఐగుప్తీయులను ఎన్నడూ, నీ శత్రువులను ఇంక ఎన్నడూ చూడవు అని చెప్పాడు. ఎస్, గాడ్ టోల్డ్ దట్ వర్డ్ అండ్ వి సీ దట్ గాడ్ హ్యాస్ డన్ దట్. దేవుడు అది కార్యము చేశాడా? నెరవేర్చాడు. సో ఈయన రాస్తూ ఉంటున్నాడు హబక్కూకు 2:2 పలక మీద రాసుకున్నప్పుడు, ఇది మనం రాసుకుందాం. ప్రతిరోజు ఏం చేయబోచున్నామో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకున్నాం. 4వ వచనం, విశ్వాసము మూలముగా ఏం చేస్తాడు? బ్రతుకుతాడు. హల్లెలూయా. దేర్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్, బట్ నీతిమంతుల యొక్క విశ్వాసము వలన బతుకుతాడు. సో నీతిమంతుడు ఏం మాట్లాడాలి? నెగటివ్ వర్డ్స్ మాట్లాడాలి. విశ్వాసం మూలంగా నీతిమంతుడు ఏం పలకాలి? వాగ్దానాన్ని పలకాలి. దేవుడు నాకు జాబ్ విషయంలో ఈ వాగ్దానము దేవుడు నాకు దయచేశాడని పలకాలి. మీరు రాసుకోండి, మీకు ఇష్టమైన వాగ్దానాలు రాసుకోండి. వెరెవర్, ఎక్కడైతే మీ డోర్ క్లోజ్ ఉందో ఆ విషయంలో మీరు ప్రార్థన చేసి దేవుని అడిగే ఆ వాగ్దానాన్ని రాసుకోండి, ప్రకటించండి. రోజు 15 minutes a day, నైట్ కూడా ప్రకటించండి. మీకు తెలియకుండా వాక్యంలో గొప్ప శక్తి ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, మృతతుల్యమైన ఆమె శరీరము వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని విశ్వసించింది కాబట్టి ఆమె పిల్లల్ని కనుటకు శక్తి పొందాను. వాక్యంలో శక్తి ఉందా? వాక్యంలో స్వస్థత ఉందా? వాక్యంలో నూతనమైన కార్యాలు జరిగే శక్తి ఉందా? చూడండి, దేవుడు ఒక చోట నిలబడి సూర్యుడు కలుగును గాక అన్నాడా? వెలుగు కలుగును గాక అన్నాడా? వెలుగు కలుగును గాక. వెలుగు కలుగును గాక అనగానే సూర్యుడు వచ్చాడా? చంద్రుడు కూడా వచ్చాడా? నక్షత్రాలు కూడా వచ్చాయా? అంటే దేవుడు వెలుగు కలుగును గాక అన్నందుకు ఇవన్నీ వచ్చాయి. ఓకే, నీ జీవితంలో కూడా దేవుడు నీవు అన్ని విధాలుగా ఆశీర్వదించబడును గాక అంటే నీకు అన్ని విధాలుగా అవసరపడే ఆశీర్వాదాలు నీకు వచ్చి పడతాయా లేదా? సో బిలీవ్, నిశ్చయముగా అని ఎక్కడైతే దేవుడు చెప్పాడో నిశ్చయముగా నువ్వు నన్ను దీవిస్తావు నాయన, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు నాయన అని నువ్వు ఆ మాట రాసుకున్నప్పుడు దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, దేవుడు చెప్పే ప్రతి మాట నిరర్ధకమో. ఎవ్రీ వర్డ్ రాసుకొని పెట్టుకోవాలి. ప్రభా నీ వర్డ్ నిరర్ధకమో కానేరు, నీ వర్డ్ నిరర్ధకమో కానేరు. యువర్ వర్డ్ విల్ నాట్ ఫెయిల్. యెహోషువ అదే చెప్తా ఉన్నాడు. యెహోషువ 21:44 మనం చూస్తే యెహోషువ ఒక మంచి మాట చెప్తా ఉంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుడు మీకు ఏదైతే సెలవిచ్చాడో వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి. అది దేవుడు ఎవరితో ప్రమాణం చేశాడంట? ఇతరులతో ప్రమాణం చేసి నెరవేర్చాడా? ఆయన అదే అంటున్నాడు, వారికి విశ్రాంతి కలగచేశాను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును. దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడా? యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ 1:3 or 1:5 నీ బ్రతుకు దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలవలేరు. ఓకే, అది దేవుడు నెరవేర్చాడని చెప్తున్నాడు 21st chapterలో. ఆమేన్. ఈ సంబడీస్ 21st chapter కమింగ్ సూన్. ఎస్, నెరవేర్చే దినాలు వస్తున్నాయా? విశ్వాసంతో చెప్పండి. వాక్యము తలుపు తట్టబోచుందా? నీకు కావాల్సిన ఆశీర్వాదము తెరవబోచుందా? వాక్కు పంపి దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను బాగు చేయును గాక. హల్లెలూయా. చూడండి ఇంకేమంటున్నాడు, యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయో
నెరవేరెను. ఇది కూడా రాసుకొని ప్రతిరోజు మేము రాసుకున్నదంతా కింద ఏం చెప్పాలి? ప్రభా నువ్వు సెలవిచ్చిన ఏ మాటలో ఏది తప్పి ఉండలేదు, అంతయో మన బ్రదర్స్కి విశ్వాసం లేదేమో, కానీ విశ్వాసం మూలంగా మీరు స్టార్ట్ చేయండి. యు రీడ్ ద వర్డ్, ప్రొక్లెయిమ్ ద వర్డ్. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మి ప్రార్థన చేయండి. ఈ వాక్యం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి. రోమా 10:11 ఆయన యందు విశ్వాసం ఉంచు వాడు ఎవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ప్రభా నేను నీ మీద విశ్వాసం ఉంచుకున్నాను, నన్ను సిగ్గుపడనీయకయ్యా. ఐఎమ్ గోయింగ్ టు ఆ పలానా స్థలానికి వెళ్తున్నాను, ఆర్డర్ గురించి మాట్లాడుతున్నా, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, అయ్యా నన్ను సిగ్గుపడనివనే వాక్యం సెలవిస్తుంది ఆయన. ప్రతి ఒక్క వాగ్దానం రాసుకోండి. చూడండి, నేను కొన్ని మాటలు చూపిస్తాను. కొంతమంది దే స్పోక్ నెగటివ్లీ. వారి జీవితంలో ఏదైతే వారు చెప్పారో నేను అదే జరిగిస్తాను అంటున్నాడు దేవుడు. ఎందుకంటే పశువులకు, పిచ్చుకలకు వాటికి భాష లేదు, నోరు లేదు, మాట లేదు, ఏం లేదు. దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? యూజ్ యువర్ వర్డ్స్ వైజ్లీ. నీకు దేవుడు ఆ మాటలు ఇస్తే మనం ఎలా మాట్లాడుతున్నాం? మనమే తిట్టుకుంటున్నాం, మనమే కర్స్ చేసుకుంటాం. వారు కూలెదరు, వారు కూలుటకు వారు నాలుగుకి కారణమని కీర్తన 64:8 వాక్యం సెలవిస్తుంది. వారు కూలుటకు ఎవరో కాదు, ఎవరో మంత్రించినట్టు కాదు, మనమే వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. దేర్ ఓన్ టంగ్స్. మన మాటలే. నీ పిల్లల విషయంలో నువ్వేం ప్రకటిస్తున్నావు? నీ భార్య విషయంలో చిపిచ్చిది, చెడ్డది, అది ఇది అని నువ్వు పేరు పెడితే అదే అవుతుంది నీ భార్య. నీ భర్త ఎవరో వేస్ట్ ఫెలో అంటే వేస్ట్ అవుతాడు. ఎందుకంటే జీవం మరణం ఎక్కడున్నాయి? నాలుక వశం. అండ్ మళ్ళీ నువ్వు తిడితే ఏం లేదు, తిట్టే బదులు దేవుడు ఏమంటున్నాడు? ఐ విల్ బ్లెస్ యూ. దేవుడు ఏం చేస్తున్నాడు? బిలాము ఆ శపించడానికి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను దీవించిన వారిని నువ్వు శపించడానికి వీలు లేదు. నోట నుండి మాట రానివ్వలేదు దేవుడు. కొంతమంది సనుక్కున్నారంట. చూడండి, సంఖ్యాకాండము 11:1. సంఖ్య 11:1. ఎవరు విన్నారు? ఎవరు విన్నారు చెప్పండి? సనుకుండగా ఎవరు విన్నారు? సంగమా చెప్పాలి. ఎవరు విన్నారు? మనం ఏం చేస్తే ఎవరు వింటున్నారు? సనుకుండే ఎవరు వింటున్నారు? సనుకుండగా వారు యెహోవా వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఏం చేశాడు? ఆయన కోపము రగులుకొని, యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒక్కొక్కరిని దహింప సాగెను. He heard their murmuring. ఎందుకు పుట్టానో, ఏం చేస్తున్నానో కొంతమంది అంటారు. యోబు స్టార్టింగ్లో బాగానే చెప్పాడు. 2వ అధ్యాయము 1వ అధ్యాయం 22 దేవుడు అన్యాయం చేశానని మనము చెప్పద్దు అని చెప్తూ దేవుడు ఇచ్చాను, దేవుడు తీసాడు. సో ఈ సంగతిలో ఏ విషయమందు యోబు ఏ పాపమో చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. ఓకే. అలాగే యోబు 2:10 మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన కీడును మనము ఆ సంగతిలో ఏ విషయమందును యోబు నోటి మాటతో అయినను పాపము చేయలేదు. కానీ కొంతకాలమైన తర్వాత నేను పుట్టకపోతే బాగుండు అని పలికాడు. అయినా అది చెప్పిన తర్వాత మళ్ళా హీ టర్న్ టువర్డ్స్ హిస్ గాడ్. దేవుడు అంటున్నాడు, నా విమోచకుడు. యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. నేను నా శరీరం కుళ్ళిపోయినా నేను దేవుణ్ణి చూస్తాను. సో ప్రతిసారి బ్యాటిల్ ఆఫ్ వర్డ్స్ జరుగుతూ ఉంటున్నాయి. మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రతిసారి ఎప్పుడైతే మరి నెగిటివ్గా మాట్లాడుతున్నాడో ఆయన స్థితి ఇంకా హీనంగా అవుతూ ఉందంట. కానీ ఎప్పుడైతే విశ్వాసముతో దేవుని యొక్క మాటలు చెప్తా ఉంటున్నాడో దేవుడు ఆయన స్థితిని మార్చేశాడు. రెట్టింపు స్థితిగా దేవుడు చేశాడు. అందుకే యోబు గ్రంథం మనం చూస్తే 40వ అధ్యాయము 4-5 వచనాలు.
నా నోటి మీద నా చేతిని ఉంచుకుందాను. ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే, దేవుడు ఆయన దగ్గర నిలబడి, నువ్వేం మాట్లాడుతున్నావు యోబు? చచ్చిపోతావా? నీతిమంతుడు తీర్చేవాడు నేను లేనా? నీ కొరకు వాదించేవారు లేరా? నీకు స్నేహితులు లేరా? నీకు ఆదరణకర్తలు లేరా? ఇవన్నీ సృజించిన నేను కాదా? నేను ఇవ్వలేదా? సృజించిన వాడను నేను మరలా సృజించలేదా అని మాట్లాడుతూ దేవుడు యోబుతో ప్రతి ఒక్కటి చూపిస్తున్నాగా యోబు అనుకున్నాడు, అవును ప్రభా, నేను తప్పుగా మాట్లాడి, ఇప్పుడు నేను నా నోటి మీద ఏం చేస్తాడు? చేయించుకుంటాను. ఐ వోంట్ స్పీక్ ఎనీథింగ్ నెగటివ్ ఎనీమోర్. వాక్యాన్ని నేను పట్టుకొని నేను పశ్చాత్తాప్తుడై నేను ప్రార్థన చేసి తప్పు చేస్తే, అవును ప్రభా కీడు జరిగిందేమో నాయనా, నన్ను సువర్ణంగా వ్యక్తిగా నన్ను మార్చము. యోబు 23:10 ఉంటుంది కదా. యోబు ఏమంటున్నాడు? ఆయన నన్ను ఏం చేస్తాడు? నన్ను శోధించిన తర్వాత నేను ఎలా కనబడతాను? ఆయనకి సువర్ణం వలె కనబడతాను. ఇంకా ఆయన మాట మారిపోయింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, యోబు గ్రంథం 42వ అధ్యాయంలో దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి. గాడ్ ఇస్ సేయింగ్, 8వ వచనం అనుకుంటా, లాస్ట్ లైన్ చేద్దాం. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. యోబు ఏం పలికాడంటే, అన్ని శ్రమలో కూడా నా విమోచకుడు సజీవుడు, ఆయన నా కొరకు వస్తాడు, నేను కోల్పోయినవన్నీ తిరిగి దయచేస్తాడు. ఎన్ని దయచేస్తాడు దేవుడు? రెట్టింపు, డబుల్ మెజర్. హల్లెలూయా. ఎన్ని దయచేస్తాడు దేవుడు? నీకు నాకు రెట్టింపు దయచేయబోచున్నాడు. కమాన్, చేంజ్ యువర్ వర్డ్స్. పక్కన వారికి చెప్పండి, చేంజ్ యువర్ వర్డ్స్ అని చెప్పండి. చేంజ్ యువర్ లాంగ్వేజ్ అని చెప్పండి. ఫెయిత్ లాంగ్వేజ్లో మాట్లాడమని చెప్పండి. హల్లెలూయా. నాకు పెళ్ళి కాదు, అది ఫెయిత్ లాంగ్వేజా? ఏం లాంగ్వేజ్? సాతాన్ లాంగ్వేజ్. ఏం లాంగ్వేజ్? సేటన్స్ వర్డ్స్. అవి సాతాన్ యొక్క పదాలు. ఓకే, దేవుని పదాలు ఎలా ఉంటుంది? మూడు మరిపోయావా? చిగురించే శక్తి లేదా? చిగురిస్తాను. నీ జీవితం బాగుంటుంది. మొదట నీ స్థితి కొద్దిగా ఉండను, తుదుకోది మహాభివృద్ధి పొందుకుంటుంది. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఐ లవ్ యూ. దేవుడు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటుండగా మనం ఇవన్నీ, ఎవరైనా ప్లేట్ నిండా, నేను చెప్తాను, ప్లేట్ నిండా మంచి చికెన్ పీసెస్, మటన్ పీసెస్ అంతా పెట్టుకొని ఆకుకూరలు, కొత్తిమీరలు చిన్న చిన్నవన్నీ కట్టలు కనబడితే, ఆకుకూరలు కొత్తిమీర పక్క తీసి చికెన్ పీసెస్ తింటాం కదా. మనం ఏం చేస్తున్నామంటే ఆకుకూర కట్టలు, కొత్తిమీర కట్టలు పెట్టుకొని మిగతావంతా పక్క పెట్టేస్తున్నాం. అవి ఏంటంటే శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యం. దేవుడు నీకు శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చాడు. అవన్నీ పక్కబెట్టి ఏం తింటా ఉంటున్నాము? చెత్త తింటా ఉంటున్నాం. ఏం తింటున్నాము? ధాన్యం తినట్లేదు, ధాన్యం పొట్టును తింటా ఉంటున్నాం. అందుకే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా 23, 28, 29 ప్రాక్టికల్గా చెప్తున్నానండి, ఏమనుకోకండి. వి విల్ పొట్టు తింటామా? పల్లి తింటాం. పల్లిలో పొట్టు తింటామా? పల్లి తింటామా? కావాలంటే కొంచెం ఆకలి అయితే పొట్టుతో తింటాం. ఓకే, బట్ పల్లి అయితే తింటామా లేదా? ధాన్యం అయితే మింగుతామా లేదా? కల కన్నిన ప్రవక్త నా వాకు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట ఏమని చెప్పాలి? ధాన్యముతో చెత్తకు ఏమీ సంబంధం. ఇదే యెహోవా వాక్యం. అంటే మనుషుల మాటలు చెత్త లాంటిది. మనం వినే మాటలు చెత్తవి కదండి. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం వింటాం? చెత్త మాటలే వింటూ ఉంటాం. న్యూస్ వింటూ ఉంటాం. అసలు అది ఏం నిజమో ఏం మనకు తెలీదు, అదే నమ్మేస్తూ ఉంటాం. దేవుని వాక్యము మనం వినము, అది ధాన్యము మనకి. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దల చేయు సుత్తె వంటిది కాదా నా మాట? వై డోంట్ యు టేక్ మై వర్డ్? ఇప్పుడు నేను చెప్పాను, ప్లేట్ నిండా మీరు ఏం పెట్టుకుంటారు? చికెన్ ఉంది, మటన్, మీరు ఏం పెట్టుకుంటారు? పక్కన ఏముంది? రాళ్ళు రప్పలు ఉన్నాయి, ఏం పెట్టుకుంటారు ప్లేట్ నిండా? మనకు కావాల్సిన ఆకలితో ఉన్నప్పుడు మనకు చికెన్ మటన్ కావాలి కదా. మరి వై వీఆర్ ధాన్యం వైపు మనం ఎందుకు వెళ్ళట్లేదు? ఎంతసేపు వారు చెప్పిన మాటలే మింగుతున్నాం, వారు చెప్పిన మాటలే స్మరిస్తున్నాం, వారు చెప్పిన మాటలే మనం రిపీట్ చేస్తూ ఉంటున్నాం. అందుకు మన జీవితం ఏమైపోతుంది? నీ నోటి ఆదాయం చేత నీ కడుపు నువ్వే నింపుకుంటున్నావు.
ఎవడో చెప్పాడు నేను అస్సలు బాగోనని అని చెప్పాడు అనుకోండి, నువ్వేం చెప్తావు? నేను నిజంగా అస్సలు బాగోను, నేను అస్సలు బాగోను. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ యువర్ వర్డ్స్ కంటైన్ స్పిరిచువల్ పవర్. నువ్వు చెప్పే ప్రతి మాటకు ఒక రోజు లెక్క అప్ప చెప్పాలంటే ఆ మాటలకు విలువ ఉందా లేదా? యువర్ వర్డ్స్ ఆర్ అకౌంటబుల్ అని ఉంది. మత్తయి 12:36 దేవుడు ఏం చెప్పాడు? నీవు పలికే ప్రతి వ్యర్థమైన మాట, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట కూర్చి విమర్శ దినమున ఏం చెప్పాలంటే మనము లెక్క అప్ప చెప్పాలి. ప్రతి మాట, నువ్వు చెప్పే ప్రతి వ్యర్థమైన మాట మనం ఏం చేయబోచున్నామో దేవునికి లెక్క అప్పచెప్పాలి. సో ప్రతి మాట నువ్వు ఏం మాట్లాడుతున్నావు? దేవుని ఒక మాట మాట్లాడు, దేవుని మాటలు మాట్లాడు. అండర్స్టాండ్ హిస్ వర్డ్, రీడ్ హిస్ వర్డ్. చెప్పండి, ఏమని చెప్పాలంటే, ప్రభా నన్ను ప్రేమించేవాడిని నేను ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పావు కదా ప్రభా, నేను ప్రేమిస్తున్నాను నాయనా, నేను ప్రేమించేలాగా నా మనసు పెట్టు ప్రభా. ప్రభా సంపాదించడానికి సామర్థ్యత కలుగు చేయవాడు నీవే అని ఉంది కదా నాయనా. పరాక్రమం నాదే, బలము నాదే అని చెప్పావు కదా నాయనా. నేను ఒకరిని హెచ్చిస్తాను, ఒకరిని తగ్గిస్తానని చెప్పావు కదా నాయన. 1 సమూయేలు 2:8 దరిద్రులను లేవనెత్తుతావు అని చెప్పావు కదా నాయన. ఆ మాట ఉంది కదా నాయన, నన్ను లేవనెత్తు ప్రభువా. మత్తయి 17:20 యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, 17:20. ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఏ కొండని చూచి, ఏ కొండనైనా చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అదేం చేస్తుంది? విశ్వాసంతో నువ్వు మాట్లాడగానే ఆ కొండ ఏం చేస్తుంది? చెప్పాలి, పొమ్మనగానే. అంటే నీ మాటలో శక్తి దేవుడు పెట్టాడు లేదా? ఎస్, నీ మాటలో కూడా సృజనాత్మకమైన శక్తి ఉందా లేదా? నీ మాటకి సృష్టి లోబడుతుందా లేదా? యేసు నామంలో నువ్వు ఏది పలికినా, యేసే నామాన్ని, మరి అన్ని నామాల కంటే పెద్ద గొప్ప నామం కాబట్టి ఆ నామం యేసు నామములో అనగానే దురాత్మలు పారిపోతున్నాయా లేదా? ఎస్, యేసయ్య నేను ఈ హాస్టల్లో ఉన్నా, ఈ రూమ్లో ఉన్నా, ఈ ఇంట్లో ఉన్నా, కొత్త ఇంట్లో చేరాను, నేను ఇక్కడ ఉన్నాను, నజరేయుడైన యేసు నామంలో ప్రతి దురాత్మ శక్తులు వెళ్ళిపోను కాకంటే వెళ్ళిపోతాయా లేదా? ఎస్, డూ యూ బిలీవ్ దట్ యూ క్యారీ ద పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? ఇన్ని రోజులు వస్తున్నావు, వాక్యాన్ని గైకొంటున్నావు, యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నౌ. ఇట్ ఈస్ టైమ్. నువ్వు రాసుకో, ఆ వాగ్దానాలు రాసుకొని ఏమని చెప్పాలి? మూవ్ ఫ్రమ్ హియర్ టు దేర్ అనాలంట. ఈసే ఏం చెప్పమన్నాడు? మూవ్ ఫ్రమ్ హియర్ టు దేర్. స్పీక్ టు యువర్ సిచ్యువేషన్, స్టార్ట్ బ్లెస్సింగ్ యువర్ ఓన్ లైఫ్. ఏ సిచ్యువేషన్ నేను అడ్డుకుందో దేవుడు అంటున్నాడు ఇక్కడ నుండి అక్కడికి పొమ్మని చెప్పాలి. అప్పుడు దేవుడు ఏమి చెప్తున్నాడు? మీకు, నాకన్నాడా మీకన్నాడా? ఈసారి మా సంగమా చెప్పాలి, మీకన్నాడా నాకన్నాడా? దేవుడు ఏమన్నాడు? నాకు అసాధ్యమైనది ఏది లేదన్నాడు. ఇక్కడ ఏమని చెప్పాడు? మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా, మళ్ళీ ఏం చెప్తున్నాడు? నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా అని సోచర్చ్ వారితో దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. రిమెంబర్, గాడ్స్ వర్డ్ ఇస్ వెరీ పవర్ఫుల్. టేక్ హోల్డ్ ద వర్డ్. ఇందాక మనకి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం నాకు ఎప్పుడు ఆశ్చర్యం. ఎప్పుడు వెనవ మెయిన్ మెసేజ్కి తగ్గట్టుగా, లేక అన్న మెసేజ్కి తగ్గట్టుగా మనకి దేవుడి యొక్క ప్రామిస్ వస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ సేయింగ్, నా మాట ఫర్ ఐ హ్యావ్ స్పోకెన్ ఇట్, నా మాట నేను సెలవిచ్చాను, అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఈరోజు ఎన్నెన్ని మాటలు అయితే దేవుడు చెప్పాడో ఆ మాటలు పట్టుకుందాం. దేవుని మాటలు ధాన్యం వంటిది, అగ్ని వంటిది, సుత్త వంటిది, అది మనం పట్టుకుందాం. హల్లెలూయా. ఏ కొండనైతే బదలు కొట్టాలో వాక్యం అనే సుత్తతో బదలు కొట్టచ్చు. హల్లెలూయా. సో యు గో హోమ్, ఇంటికి వెళ్ళండి. ఈ రాత్రంతా, ఈ రోజంతా ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంకాలము దేవుడు చెప్పిన, మీ జీవితంలో దేవుడు చెప్పిన ప్రతి మంచి మాట రాసుకోండి. యెహోషువ 21:44 ఏం చెప్పాడు యెహోషువ? దేవుడు సెలవిచ్చిన ప్రతి మంచి మాటలో ఏదియో నిరర్ధకమో కాలేదు, ఏదియో తప్పి పోలేదు. రైట్ ఇట్ డౌన్, ప్రొక్లెయిమ్ ఇట్. ఓకే, అయ్యా నేను దరిద్రుడు అంటే దరిద్రం వదిలే వెళ్ళిపోదు. లెట్ ద పూర్ సే ఐ యామ్ రిచ్, లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. యోవేలు 3:10 ప్రకారం ఇంగ్లీష్లో ఏముందంటే, బలహీనుడు ఏమనవాల? నేను బలవంతుడను. ధనహీనుడు ఏమనాలి? నేను ధనవంతుడను. హల్లెలూయా. యేసు క్రీస్తు నామంలో చూడండి, మన ప్రభు అంట, ఆయన నామమున ఫిలిప్పీ 4:19 ఈ వాగ్దానాలు రాసుకోవాలి. ఎక్కడైతే మనకు ల్యాక్ ఉందో అక్కడ రాసుకోవాలి. చద్దాం, ఫిలిప్పీ 4:19.
కొన్ని అవసరాలు తీర్చున్నానుందా? ప్రతి అవసరం సర్కిల్ చేసుకొని ప్రతిరోజు ప్రకటించాలి. ఇదే రిపీట్ చేస్తూ ఉంటే డెవిల్ విల్ బీ అఫ్రేడ్ వెన్ యూ స్టార్ట్ రిపీటింగ్ గాడ్స్ ఓన్ ప్రామిసెస్. సాతానుడు భయపడిపోతాడు. దేవుని యొక్క మాటలు నువ్వు రిపీట్ చేస్తుంటే ఎవరు భయపడతారో? సాతాను భయపడతాడు. చేద్దామా? ఈరోజు నుంచి వీ విల్ స్టార్ట్ ప్రేయింగ్. ఈరోజు టేక్ అ ఛాలెంజ్, రైట్ డౌన్ ఆల్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. మీ కబర్డ్స్ దగ్గర మీరు ఎక్కడ నిలబడతారో అక్కడ ఒక 15 నిమిషాలు నిలబడి నీ ఫ్యూచర్కి, నీ లైఫ్కి, రాబోయే తరాలకు ప్రతి వర్డ్ రాసుకొని అది ప్రకటించండి. సనుగులు మానండి. దేవుడు అంటున్నాడు, మీ సనుగులు నాకు వినబడదు. సనుగులు విన్నప్పుడు ఏం చేశాడు దేవుడు? కోపగించాడు. కానీ కాలేబ్ విషయంలో దేవుడు ఏం చేశాడంటే, సంఖ్యాకాండము 14:26 వచనము చదువుతామండి. సంఖ్యాకాండం 14:26. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏలనగా నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయంగా మీ ఎడల. అంటే మనం పలికే ప్రతి మాట ఎవరి చెవిలో పడుతున్నాయి? దేవుని చెవిలో చెప్తున్నాను. సనుగుతుంటే ప్రభా నేను చనిపోతా ప్రభా అంటే ఎవరి చెవిలో చెప్తున్నావు? దేవుని చెవి. దేవుడు ఏమంటున్నాడు? నిశ్చయంగా అంటున్నాడు. ఈ నిశ్చయం వద్దు మనకి. నేను నిశ్చయంగా మీ ఎడల చేశాను. సో దేవుని చెవిలో ఏం చెప్పాలి మనం ఈ రోజు నుంచి? ఐ యామ్ ఫేవర్డ్, ఐ యామ్ బ్లెస్డ్, ఐ యామ్ అప్రూవ్డ్, ఐ యామ్ ఫర్గివెన్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసే నామం చెప్పగానే తండ్రి కుర్చీ నుంచి లేస్తాడంట. హల్లెలూయా. తండ్రి కుర్చీ నుంచి, ఆయన సింహాసనం నుంచి లేచి ఆ కార్యం నీ జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి. ఎవరు చెప్పారు ఈ మాట? దావీదు చెప్పాడు. దావీదు జీవితంలో లేమి అనేది లేదు. హల్లెలూయా. ఇంకా దేవుడు ఎంత ఆస్తిపరుగా చేశాడంటే మందిరానికి సర్వం ఇచ్చేశాడంట. అయినా ఇంకా రాజుగా ఉన్నాడు. అయినా ఇంకా పిల్లల్ని పోషిస్తూనే ఉన్నాడు. అయినా రాజ్యంలో అనేకులను పోషిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను అలాగూ తయారు చేయును గాక. నీకు ఏ లేమి ఉండకుండా దేవుడు నిన్ను నడిపించును గాక. ఎక్కడ? పచ్చిక బయలలో నిన్ను పరుండ చేయను గాక. శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించును గాక. ఇంకా ఆయన నామం బట్టి నీతి మార్గంలో నిన్ను నడిపించును గాక. ఇంకా నా ప్రాణముకు ఆయన సేద తీర్చును గాక. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు? నీ దుడ్డు కర్ర, నీ దండము నాకు తోడై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. నా గిన్నె నిండి. ఎందుకు? ఎవరు అభిషేకించారు? దేవుడు. దేవా నీవు నన్ను అభిషేకించావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. హల్లెలూయా. శత్రువుల ఎదుట నాకొక భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ యెహోవా కృపాక్షేమంలే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. ఇదంతా పాస్ట్ టెన్స్ చెప్పాడా? ఎస్, ఫ్యూచర్ అండ్ పాస్ట్ టెన్స్ చెప్పేశాడా? యెహోవా మందిరం నివాసము చేసేదను. నా దినంలో కృపాక్షేమలు నా వెంట వచ్చును. దేవుని కృపాక్షేమం నా వెంట వచ్చును. ఇదంతా మరి పాజిటివ్ ఎఫర్మేషన్స్ లాగా ఉన్నాయి కదండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల్ల చోట్ల ఆయన నన్ను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను, నా ప్రాణంకు ఆయన తన నామంను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే చాలా చెప్పాడు దావీదు. అవన్నీ మీరు దేవుడు మీకు ఏ వర్డ్ అయితే మీ జీవితంలో మీరు రాసుకోవాలి, అన్నీ రాసుకొని ప్రతి మార్నింగ్ సాయంత్రం నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్. దాంట్లో మీ పేర్లు కింద స్టాల్ దగ్గర ఉన్న అషర్స్కి ఇవ్వండి. ఓకే, ఐ క్రియేట్ దట్ గ్రూప్ ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్. దేవుడు మనల్ని దైవములు అన్నాడు. యోహాను 10:34 మీరు దైవములు. ఎందుకు? దేవుని ధర్మశాస్త్రం మీ యందు ఉన్నది. ఇప్పటి వరకు మూయబడిన ద్వారాల దగ్గర మీరు నిలబడ్డారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్కుతో ఆ ద్వారాలను దేవుడు ఏం చేయబోచున్నాడు? తెరవబోచున్నాడు. ఏ వాక్యం అయితే నువ్వు నమ్ముచున్నావో. నిన్న దినమందు ఇక్కడ మేము ఒకటే ప్రార్థన చేశాం. సో చర్చ్లో ఎలాంటి వాగ్దానం ప్రకటించామంటే,
యెషయా 45:3 ప్రకారము అంధకార స్థలంలో ఉన్న ధననిధి మీకు ఇయ్యబడును. ఇంకా రహస్య స్థలంలో ఉన్న మరుగైన ధనము నీకు ఇచ్చేదను. మేము ఈ ప్రకటిస్తూ ఉన్నాం. ఆ వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ప్రకటించాం. ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఇస్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆ వాగ్దానం ఎత్తి పట్టుకుని, ప్రభా నీ వాక్యం ఇలా సెలవిచ్చావు నాయన, నీ వాక్యం ఇది. సో మన పెదవుల ఆదాయం మనం తిందామా? అనేకులను బ్లెస్ చేస్తున్నాం. స్టార్ట్ బ్లెస్సింగ్ యువర్ ఓన్ లైఫ్ ఫ్రమ్ నవ్ ఆన్. స్టార్ట్ బీయింగ్ యువర్ ఓన్ ప్రాఫిట్. రీడ్ ద బైబిల్. ఆయన చెప్పిన ప్రతి మంచి మాట ఏది తప్పిపోలేదు. ఏ మాట నిరర్ధకమో కానే